ఉన్నాం ఎంత బాగున్నాం మనం. ఎందుకు బాగున్నాం? ఇంకా ముందరికి నడవాలని ఉంది కాబట్టి, అందరికి ప్రేమ ఉన్నది కాబట్టి, నామము అంటేనే ఎంత సంతోషం అండి. ఏ డబ్బులు ఖర్చు కాదు ఈ నామానికి. ఎందుకు ఖర్చు లేకుండా ఉన్నాము అంటే మనకు ఆదాయం దొరికేది ఉన్నది కాబట్టి ఖర్చు లేకుంటున్నాం. ఆదాయం ఎట్లా దొరుకుతుందండి? భగవన్ నామంతో దొరుకుతుంది. మీరు అందరు ఎంత బాగా అంటారు, నిజంగానే బాగా అంటారు. ఎప్పటికీ ఈ రోజులే ఉంటే బాగుండు అనిపిస్తుంది. కాకపోతే మనము ఇళ్ళల్లా పనులు చేసుకోకపోతే తెల్లవారది. సంసారంలో ఉన్నాం. కానీ సంసారంలో ఉన్న సర్వేశ్వరుని పట్టుకుంటే కుమ్మరి పురుగు మట్టిలో ఉన్న అంటకుంట ఏనాడు ఉన్నదో మనకు కూడా గట్లనే మన దగ్గరికి ఎవడతాడు? ఎవడతాడా? అస్సలే రాడు. ఎందుకు వస్తాడు? ఎముడు రావడానికి మనకేమన్నా ఉన్నదా? మన అక్షరాలన్నీ అలా పడుతున్నాయి. ఆ పడుతున్నాయి కాబట్టి యమధర్మరాజుకు ఏనాటి ఛాన్స్ లేదు. మనని అడిగేటందుకే ఛాన్స్ లేదు. భగవాన్ నామం అంటే అంత గొప్పనైనటువంటి భక్తులు కూడా ఏమంటారు, నువ్వు అందరికి కనబడతావు, నాకెందుకు కనబడతలేవు అని నరసింహ శతకంలో కూడా అంటాడు. ప్రహ్లాదుడే పాటి పౌడికాలికెలిచ్చే మవగజం ఏమిచ్చే మౌర్తికనము, నారదుండేమిచ్చే నగలు రత్నంబులు, హాల్యనీకేహాగ్రహారమిచ్చే, పుడతనీకే పాటి ఊడి దంబులు చేసే, ఘనవుయి భీషణుడేమి కట్నమిచ్చి, పంచపాండవులేమి లంచమిచ్చిరు నీకు, ద్రౌపది నీకెంత ద్రవ్యమిచ్చి, వారందరూ అయినట్లు నేను గానా, ఎందుకని నన్ను రక్షించవిందువలెనా అని. ఇప్పుడు ఈ నామం కూడా దాని కిందికే వస్తుంది. అదే సంబంధం కిందికి వస్తుంది. మనం ఏ నామం చేసినా ఇష్టం వచ్చిన నామం అండి. ఒక్క రాముడనే చెప్పటానికి వీలు లేదు. మనకి ఏ నామం అయినా నామం నామం ఎట్లా చేసుకోవాలి అంటే పోటీ పడాలేనండి. సంసారంలో పోటీ పడడం అంత పెద్దగా ఏం కాదు. వండుకునుడు తినుడు ఇదే పని ఉన్నది. ఈ రాతం కాకుండా నిజమైనటువంటి భగవన్ నామం ఉంది కాబట్టి ఏ నామంతోనైనా మనం తెల్లవారి నుంచి పొద్దుకే దాకా ఎంత చేసుకోవాలి, ఎంత చేసుకునేది ఉండే. మన కొరత ఏమున్నది, ఏముట్లా కొరత వచ్చింది? ఖర్చు కాదండి. ఇది ఆదాయం దొరికే పనికి ఖర్చే లేదు. ఇంకా ఎన్నిటికో ఖర్చు చేసుకుంటున్నాం. బట్టలు కొంటున్నాము, మంచి కావాలని. ఎంత దూరం కడతామండి? ఒక 10 సార్లు కట్టే వరకు దాని మీద విసుగు చెందుతుంది. ఈ శరీరం కూడా గసంటుంది. బట్టలు ఎంత అవసరమో శరీరం కూడా గంతే అవసరం. దీది ఉన్నప్పుడు పోషించేటువంటి భగవన్ నామం కావాలి. ఏది ఉన్నా లేకున్నా ఎట్లున్నా మనము తినక ఉండలేము, తిందాం. కానీ భగవన్ నామం పట్టుకుంటే చాలా చాలా సంతోషపడతాం. కాబట్టి ఒక నాగరత్నమ్మ అని ఒక అమ్మాయి ఉండేనట. చాలా చిన్నప్పుడు సుంది భగవన్ నామం. ఇప్పుడు పిల్లలు ఎంత బాగా అంటారండి, చాలా మంచిది. ఆ నాగరత్నమ్మ కూడా త్యాగరాజుల వారి కీర్తనలే పాడుకుంటా కాలం గడిపేదట. చాలా ఏళ్ళ నుంచి వాళ్ళ వంశ పరంపర నుంచి కూడా త్యాగరాజుల వారు కీర్తనలే పాడుదరట. ఆ పాటల ఈ నాగరత్నమ్మ కూడా చాలా ముందుకు పోయిందట. ఎక్కడ ఎవరు కనబడ్డా అమ్మా నీ దయ, నీ దండం పెడతా, ఒక్కసారి నామమాను. నామము కొరకు ఎంత ప్రాముఖ్యత ఇచ్చిండ్రో చెప్పరాకుంటే ఇచ్చిండ్రు. మహాత్ములకు కూడా నామం అంటే ఎంతో ప్రేమ అనట. నేనేమనుకుంటా, నామం కన్నా సత్సంగం ఇంకా గొప్పది అని నేను అనుకుంటా. ఎందుకు అనుకుంటా? నాకు సత్సంగం కావాలని. నామమా ఏ విధంగా నన్న మనకు అంటుతుంది. ఇప్పుడు మీరు ఇంతమంది, ఇప్పుడు 2 నెలలు అయినా 3 నెలలు అయినా మనం పెట్టుకోవాలి. 3 నెలలు అయింది. 3 నెలల నుంచి మీరు ఎంత ముందుకు వచ్చిండ్రండి? దీనికి ఎంత ఖర్చు అయిందండి? ఏమన్నా ఖర్చు అయిందా? అన్నిటికీ ఖర్చు. బయటకు పోతే ఏ వస్తువు కొందామన్నా ఖర్చు. దీనికి ఏం ఖర్చు ఉండదు. ఏ ఖర్చు లేకుండా మనకు ఆదాయం దొరికేది నిజమైన సొమ్ము. కాబట్టి నాగరత్నమ్మ కూడా భగవాన్ నామం కొరకు త్యాగరాజుల వారు సంగీతం చాలా మంచిదండి. మనకు తెలియకుంటే సంగీతం పాడుతున్నాం. మనకు తెలుస్తుందా? సంగీతం అంటే ఎట్లనో మనకు తెలియదు కదా. లయ అంటే నువ్వు ఏది అంటావో దాని మీద నీకు తాళం పడితే లయ వచ్చినట్టు. సంగీతం అంతకన్నా ఎక్కువ వచ్చినట్టు. సంగీత పరలల్లా పోతే మనం కొంచెం
సరైనటువంటిది అనలేకపోతున్నాం కావచ్చు, కానీ మనమందముల మనం మాత్రం భగవన్ నామంలో చాలా మంచిగా నాగరత్నమ్మ కూడా తరతరాల నుంచి అట్లనే వస్తుంది కాబట్టి ఆ సంగీతం పాడుకుంటేనే అందరికీ వచ్చిన వాళ్ళకు పోయిన వాళ్ళకు ఎంతో ఎంతో పరోపకారం నిజం శరీరం అని మన అయ్య చెప్పినట్టుగా పరులకు ఉపకారం చేసేటువంటిది ఒక్క మనిషి జన్మకే ఉన్నదటనండి, ఏ జన్మకు లేదట. పరోపకారం చేసేటువంటిది మనిషి అయి పుట్టిన వాళ్ళందరికీ పరోపకారంలో నిజమైన శరీరం వస్తుంది అని మహాత్ములు చెప్తారు. కాబట్టి ఆమె కూడా నాగరత్నమ్మ కూడా అదే పరోపకారం అంటే ఎవరైనా వచ్చిన వాళ్ళకు కొంచెం అతిథులకు భోజనం పెట్టి తినేది. నియమం ఎట్లా అంటే ఒకరికి భోజనం పెట్టి తినేటువంటి నియమం ఉందట. ప్రతిరోజు అట్లా చేసేస్తుందట. ఎంతకాలం ఉంటుందండి, తింటా ఉంటే గుట్టలు కూడా ఆగాయి అంటారు. మళ్ళీ దాన్ని మందం చేస్తేనే కదా, చెయ్యకుంటే ఏం లేదు కదా. కానీ ఆమె నియమం తప్పలేదట. భిక్షాటన చేసి కూడా పరోపకారం చేసిందట. ఉన్నంతసేపు అన్నీ పెట్టింది, ఏదో తన ఇంట్లో ఉన్నది. కానీ మనం అందరం అట్లా పెట్టి జరపలేము, ఎందుకంటే మన దగ్గర పెద్ద ఆదాయం లేదు. 10 రూపాయలు ఉంటే ఒక్క రూపాయి ఖర్చు పెట్టమని ఇప్పుడు మహాత్ములు కూడా అంతే చెప్పు, మా గోవిందరాజు కూడా అంతే చెప్పు. 1 కోటి రూపాయలు ఉన్నోడు 50 లక్షలు ఇస్తే ఎంత పుణ్యమో. నీకు 10 చెంచాల తవుడు ఉంటే 1 చెంచాడు తవుడు పెట్టినా నీకు కూడా సమానమే పుణ్యము అంటారు. మనం ఏమనుకుంటాం, తవుడు పెట్టే పుణ్యం వస్తారు. కాదు కాదు, హృదయం మంచిదండి. తవుడు కాదు, మనం తిన్నది వాళ్ళకి వెళ్తున్నాం, మనం తిన్నది ఎవరికి ఏం పెట్టాం కదా. మనమో తరీక వాళ్ళకో తరీక పెట్టలేం కదా. పరోపకారం అంటే దాని మీదనే. కాబట్టి ఈమె ఉన్నాయన్నీ ఇంట్లో ఉన్న వస్తువులు కూడా ఖర్చు పెట్టుకుంటా అతిథులకు భోజనం పెట్టుకుంటా చేరింది. చివరి అంత్యకాలం ఎవరికైనా మరణం తప్పది, ఎంతకాలం ఉన్నా పుట్టినవాడు గిట్టక తప్పది అని ఉంది. మనకేమున్నది అంటే చనిపోకడ తెలుస్తలేదు. చనిపోతామని తెలుసు కానీ ఎప్పుడో పోతామని లేదు. ఎందుకు లేదు, మనకు ఆ దమదమ లేదు. దమదమ ఎవరికి ఉంటుందండి, తెల్లవారిందా పొద్దుకే దాకా బతుకుతాను ఎట్లా నమ్ముకో. పొద్దు పోకిందా తెల్లారినాక నేను లేచే వరకు బతికినా కదా. బతికినందుకు ఏం చేయాలి, బతికినందుకు ఏం చెయ్యాలి. పొద్దు కూకి ఆరోగ్యం కొరకు పన్ను, కానీ నువ్వు లేవగానే ఏం చెయ్యాలి, సర్ది మూట నీకు కావాలి. ఆ సర్ది ఎట్లా దొరుకుతుంది, ఇటువంటి మహాత్ముల దగ్గర దొరుకుతుంది. నిజంగానే మనకు నెలకొక్కసారి కూడా మళ్ళీ ఎందుకు పెట్టిండు, జ్ఞాపకార్థం. ఏమన్నా దిగిపోతారేమో, దిగిపోకుండా పాలల్లో తోడేసినట్టు. పాలల్లో తోడేసి ఎన్ని మాటలు లోపితే పెరుగై కాదండి, కాదు. అందుకొరకే పాలల్లో తోడేసినట్టు అంటే అప్పుడప్పుడు వచ్చి చెప్తుంటే ఇళ్ళ అరబాదకింత అశ్రద్ధ చేసినట్టే 3 నెలల పోని చెప్తుంటుంది. ఇలా ఒప్పుతే ఏమైతుంది అనుకుని వాయిదాలు వేసిన మనమందరం, మీరే కాదు నేను కూడా వాయిదేసిన. వాయిదేసినవి నింపుకోవాలంటే నెలకొక్కటి పెడితే నింపుతుంది అని మహాత్ములకు తెలిసి ఉంటుందండి, మనకు తెలియదు. ఈయనకి ఏం పని లేదు, నెలకొక్కసారి వచ్చి చెప్తారు. అవునండి, నెలకొక్కసారి చెప్పిందే మనకు సరైనటువంటిది, మన ఒంటికి పడుతుంది. రోజు చెప్పినప్పుడు పట్టదా అంటే పడుతుంది, పట్టినట్టే పడుతుంది, ఇడిసినట్టే ఇడుతుంది. గట్ట చేస్తే మేము సాగుతాదో మన ఇంట్లో సాగుతుందా, గట్టని చెప్తారు. చెప్పినవన్నీ పట్టుకుంటారా, చెప్పినవన్నీ పట్టుకో. నువ్వు ఎప్పుడో వాళ్ళను వెళ్ళిపోకడ తప్పదు కదా. దాని కొరకు ఏం చేసుకుందాము. 1 దీపం పెడితే సరిపెట్టనోడు 7 దీపాలు పెట్టినా సరిపెట్టలేడు. ఎందుకు సరిపెట్టలేడు, 1 దీపంతోనే నువ్వు సరిపెట్టుకోవాలి లెక్కంటే. కానీ నువ్వు 7 దీపాలు పెట్టినా సరిపెట్టవు అంటే నీలో ఉన్నటువంటి మాయ. నిన్న రాత్రి ఏం చెప్పిండు, బంగారం మీద కలిపురుషుడు ఉండి ఎంత గోస ఉంచుకున్నాడు. మనకు బంగారం కావాలి, బంగారం కావాలి, బంగారం కావాలి. ఏం బంగారం వచ్చిందంటే భయమే వస్తుంది, దాని ఎంబడ భయమే ఉంటుంది. మనం అనుకుంటాం పెట్టుకుంటే ఇంత చక్కదనం అండి, మనం చాలా చక్కదనం నిజమే. దాని తర్వాత వచ్చేది దుఃఖం. ఒక అమ్మగారికట కోట్ల శ్రీమంతులు కాబట్టి 4 ఏళ్ళకు ఉంగరాలు పెట్టుకుందట. ఒక ఆమె కూడా అనిపించిందట, అయ్యో నేను ఒక్క ఉంగరం పెట్టుకుంటే బాగుండు అనిపించింది. అనుకోని ఏమడగాలి దొరసానికి అన్ని పనులు చేసి పెడతా, కానీ నాకు ఒక్క ఉంగరం పెళ్ళి పోయేటప్పుడు ఇస్తే బాగుంది. ఈ రోజులు ఓలిస్తలేరు అనుకో, అప్పుడు ఇస్తారు అట్లా. ఆమెకు ఒక్క ఉంగరం వేయమని ఊకే బతిలాడితే పెళ్ళికే కదా గాడికి గిడికి రమ్మని నాది నాకు ఇస్తుందని ఉంగరం ఇచ్చిందట. ఊకే చూసుకుందట ఉంగరాన్ని. నేను ఏలు పెట్టుకున్నా ఎంత మంచుకుంది, ఏలు పెట్టుకున్నా ఎంత మంచుకుందా అని అనుకుందట.
దాని వెనుకనే దుఃఖం అండి. బంగారం ఎంత పెడుతుందో, నీకెంత అవసరమో ఆ బంగారంతో దుఃఖమే వస్తుంది. ఈత పాపము దాశామె అమ్మగారి బట్టలు విండన్నాయే తీసి బందుకెట్టి బట్టలు వింటుందట. ఆయన వర్షం ఇప్పుడు పెట్టుకున్నది కాకపోతే ఆడికి లేదంట. ఆయన పోయిందట. పూలకు వచ్చిందండి దుఃఖం, దాశామెకే వచ్చింది కదా. రాణిగారికి ఏమన్నా భయమా? అదే కొనిస్తుంది, నాది నాకు ఇస్తుంది అట్ట. ఎంత ధైర్యం ఉంటుందండి. పోడగొట్టుకున్నది తెచ్చేది. దుఃఖం ఎట్లా వచ్చింది? చెడుపకురా చెడెదవు, నువ్వు ఇంకోలది కావాలని కోరకు, నీకున్న కాడికి సంతుష్టం సతతం యోగి అన్నారు. సంతుష్టం అంటే నీ దగ్గర ఉన్న కాడికి తిని గాడికి సంతోషపడు, నీకు లేనిది అని కోరకు. దుఃఖం ఎట్లా వచ్చింది? ఏలుకు ఉంగరం పెడితే దాశామెకు ఉంగరం ఇచ్చినందుకు గోడ ఏడిసి ఏళ్ళ పడంతరం దాసేత్వం చేసి ఆ పావులెత్తు బంగారం ఆమెకి ఇచ్చిందట. ఎంత దుఃఖం వచ్చిందండి. ఓకే బంగారం బంగారం బంగారం. అక్షయ తృతీయ గురించి కూడా చెప్పిండు కదా రాత్రి. ఏం కొంటారు, ఎట్లా కొంటారు? మీరు సంవత్సరం శకృతలు చెప్పి ఏమన్నాడు, చల్ల పాకెట్లు కొని అక్షయ తృతికి చాలా ఎండాకాలం నువ్వు అదే అక్షయ తృతీయ నాడు చల్ల పాకెట్లు కొని ఒక దాల్రే కూసుండి ఎవరు వస్తే వాళ్ళకు చల్ల పాకెట్ ఇస్తే వాళ్ళు తాగి నీ కడుపు చల్లగా ఉండా అంటారు. కాబట్టి ఆ ప్రభావం నీ మీద పడుతుంది. కాబట్టి ఎంతో పుణ్యం వస్తుంది. అక్షయ తృతీయ నాడు బంగారం కొనుక్కో అన్నది కాదు. మహాత్ములు ఏం చెప్తారు, నీవు బంగారం కన్నా మంచి మనసు చేసుకొని ఏ విధంగానన్నా బాగుపడాలి అన్నటువంటిది ఉంటుంది. కాబట్టి నాగరత్నమ్మకు కూడా పెట్టంగా అన్నీ పోయినాయి. కానీ భిక్షమెత్తి కూడా ఒక్కొక్కరికి అతిథికి భోజనం పెట్టిందట. ఏముండి పెట్టిందండి? ఏమి లేకున్నా పరోపకారం చేసింది. పరోపకారం చాలా మంచిది. కానీ మనం ఉన్న కాడికి దానం చేయమని కాదండి. మనకు ఉన్న కాడికి ఉండని, ఉన్నా కానీ అశ్రద్ధ లేకుండా చెయ్యాలి. ఒక అమ్మకట 5 ఆవులు ఉన్నాయట. ఒక అమ్మకట ఒక్కటే ఆవు ఉందట. 5 ఆవుల అమ్మ వచ్చి, అమ్మ నాకు ఒక 1/4 కిలోంత నెయ్యి పోయేవా అన్నదట. ఈ 5 ఆవుల ఆమె వచ్చింది కాబట్టి ఒక్క ఆవు ఆమె పోసింది. ఇక కొంతకాలం అయినాక, అమ్మ నా నెయ్యి ఏం మాట్లాడుతున్నావే, నీకు నెయ్యి పోయాలి, నాకు 5 ఆవులు, నా దగ్గర ఎంత నెయ్యి ఉంటుంది, నీకెందుకు, నేను పోయి తెచ్చుకున్నా, నీ దగ్గర తెచ్చుకున్నానని బాగా కోపగించింది. ఆమె ఏం చేస్తుంది పాపం, పోసింది నిజమే కానీ పోసిందని అనేటట్టు లేకపోయా. ఆమెకే 5 ఆవులు ఉండే. ఏం చేస్తామని రాజుగారి దగ్గరికి పోయినాడు. రాజుగారు ఏమన్నాడట, 5 ఆవులు ఆమె నీ దగ్గర తీసుకున్నదా, నీకు ఇట్లా నమ్మకం అంటే, అయ్యా నీ బాంచని కాలు నొప్పుతావు. ఆ రోజులలో అందరండి బాంచని కాలు నొప్పుతాయి. ఇప్పుడు ఓడన్నాడు. అంత పరువు తీసేసుకున్న మనని, పెద్దలని ఉన్న వాళ్ళు పరువు తీసేసుకున్నాం చిన్న వాళ్ళతో. ఏదో మాటలు అని పడి పరువు లేకుంటాయి. కానీ ఇప్పుడు మహాత్ములు చెప్పిన మాటలు వింటే అంత సమానత్వమే. మనకు వేరే కులమతాలు వేరే లేనే లేవు. అంత కులము ఒక్కటి, ఒక్క మానవులం అని పుట్టిందే కులం ఒక్కటి. కాబట్టి ఆయన ఏమన్నాడట, రాజుగారు రేపు పొద్దున రండి అమ్మ మీరిద్దరికిద్దరు అన్నాడట. 2 బకెట్ల నీళ్ళు పెట్టిండట. కాలు కడుక్కొని ఇంట్లోకి రావాలి. తెల్లరారు లేవంగానే వచ్చిండట. దన్నా బకీటన్నర నీళ్ళు ఆరబోసిందట 5 ఆవుల ఆమె. ఈమె 2 చెంబులతో కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చిందట. అమ్మ నువ్వు తీసుకున్నావు సత్యమే, నువ్వు తీసుకోలేదని అనటానికి వీలు లేదు. నీ నడక ఎట్లున్నదో ఇప్పుడే తెలిసింది. బకీటన్నర నీళ్ళతో కాళ్ళు కడుగుతావు, నీకెంతున్నా చాలదా అవ్వా. మనము నీళ్ళు ఎన్ని ఉన్నా చాలే, ఉపయోగం అవన్నీ చేసుకోవాలి, ఏది ఖర్చు అయినా. ఆమె 2 చెంబులతోనే కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చింది. ఆమెకి ఎంత పొదుపు ఉన్నదండి, నీకేం పొదుపు ఉన్నది అన్నట్టు మనం కూడా భగవన్ నామంలో చాలా పొదుపు చేసుకోవాలి. పీసేతనం ఉండాలంటే ఎట్లుండాలి, లోబికి ఎంత ఉన్నా ఇంకింత కావన్నాను ఉన్నట్టుగానే ఉండన్నట. భగవన్ నామంలో గట్ల ఉండన్నట. భగవన్ నామం అంటే సామాన్యం కాదండి. నిజంగానే ఏదో పాపం ఆ మహాత్ముడు చెప్పేపటికే నేను వచ్చిన. మీ అందరి ముఖాలు నాకు కనవాడు, నేనందరికీ నేను కనవాడు. కానీ మనకి ఇందులో ఎంత ఆదాయం వస్తుందో పోయినాక తెలుస్తుంది. తిరిగి రాని ప్రయత్నం ఉన్నది మనకు, పోయినాక తెలుస్తుంది మనకి ఎంత ఆదాయం వచ్చిందో. ఏ యమునికి భయపట్టే మనకు అవసరమే లేదు. ఎందుకు భయపడతామండి? నిరంతరం అది సేవా పరులకు ఇదంతా ఏమిటి కన్నాడట. నీవు అందరితో నీకేం అవసరం?
నీవు భగవాన్ నామంలో సొంతంగా చేసుకునే పని ఉన్నది కాబట్టి రాజా రామచంద్ర భగవానికి జై. మీరందరూ చాలా అదృష్టవంతులు. మీరందట్లా నేను కూడా అదృష్టవంతురాలు. ముసాపురి కానా మసీద్ మీద సోనా అన్నాడు. ముసాపురి వేసేటోళ్ళకి ఏముంటుంది? యాడుంటే కానీ కాదు. ముసాపురి ఉన్న వాళ్ళకి ఏముంటుంది? పెద్దగా నువ్వు భవనాలు కట్టుకో. ఎంతవరకు అండి నీ భవనం? నువ్వు ప్రాణం పోయిందంటే ఆ భవనంలో నిన్ను ఉంచరు. గదాలు కొరకినా మనం బతికినాం, శరీరం కొరకినా, ఈ పనికిరాని శరీరం కొనికే మనం బతికినాము, భగవన్ నామం కొరకు బతికినాం. కాబట్టి మీరందరూ అదృష్టవంతులు. ఎందుకు అంటే ఈ భగవన్ నామం పట్టుకుంటే సామాన్యం కాదండి. ఇష్టం వచ్చిన దేవుడు ఏదన్నగా కానీ కొద్దికి ఎవరికి ఇంత చేసుకుంటానని నియమం ఉండాలి. అప్పుడు చెప్పినా ఇప్పుడు చెప్తాను, ఎప్పుడైనా అదే మాట చెప్తా. ఎందుకు చెప్తా? ఏమన్నా ఒక గంటనన్నా ఇవ్వకపోతారా అని భిక్ష అనుకునేందుకు ఇంటి ముందటికి వచ్చిన వాళ్ళకి ఇంత భిక్ష వేస్తారు. అంతకన్నా అభిమానం అనండి నాకు ఒక్క గంట ఇచ్చేటందుకు. ఇచ్చిన వాళ్ళంతా అదృష్టవంతులు, ఇయ్యని వాళ్ళంతా ఇయ్యాలి అని అదృష్టవంతులు. నేను అనేది గంటకు తప్ప ఏమి లేదు. 24 గంటలల్లో వట్టిగా కూడగొడుతున్నామండి. ఏమిటి కూడగొడుతున్నామో నాకు తెలియదు. వట్టి అంటే వట్టిగా పోతుంది. నీకు ఏమి కాలం గడవాలి, ఎట్లా కాలం గడవాలి? ఇంత పిడికేడు మెతుకుల కొరకేనా? ఈ గద్దె కొరకు కాదు, ఈ ముద్ద కొరకు కాదు మనం బతికేది. భగవాన్ నామం కొరకు బతికినాం కాబట్టి భగవాన్ నామం చేసుకోవాలి. మనం అందరం తరించేటువంటి ప్రయత్నం ఉంది. మహాత్ములు ఎంత బాగా చెప్తారండి. అందులో మనం ఉండద్దా? ఒక్క మహాత్ముడు తెల్లవారి నుంచి పొద్దుకే వరకు 1,00,000 జపం చేస్తాడు. మా గోవిందరాజు కూడా చేస్తానండి. 1,00,000 రోజుకు 1,00,000 జపం చేస్తాడు. 1,00,000 జపం ఎట్లా చేసంటే ఊరికే